నారా లోకేష్ గారి గురించి మీ మాటల్లో. నారా లోకేష్ అన్న ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్. నాకు ముందు నుంచి తెలుసు అది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అంటే బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను చూసేవాడిని. నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఆయనకి చూసి. ఒక యంగ్ లీడర్గా మన ఆలోచన ఏ రకంగా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి అనేది నేను చూసేవాడిని. కాకపోతే అప్పుడు ప్రజలు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఏదో ఒక టైం వస్తుందిలే, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అనుకున్నాను. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఆయనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక యువకుడుగా ఈ దేశంలో ఎవరు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాల, ఆయన సాహసం చేశాడు నేనే చేయాలని. ఇంకో సాహసం చేశాడు, ఓడిపోయిన దగ్గరే నేను గెలవాలని. సాధారణంగా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద రాజకీయ మహానుభావుడు లాంటి వ్యక్తిత్వాల కొడుకు అయితే నామోషి పడవచ్చు, అయ్యో ఇక్కడ ఓడిపించారు, నేను ఇక్కడ ఎందుకు ఇది, నేను ఇంకేదో చేసుకుంటాలే ఇంకది. కానీ ఎక్కడైతే ఓడిపించారో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మంగళగిరిలో ఓడిపోయాను, నేను కష్టపడతాను, ప్రజల దగ్గరికే వెళ్తాను. నేను ఇందాక చెప్పాను, యువతకి ఏముండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, అవన్నీ కూడా చూపించాడు లోకేష్ అన్న గారు. సో రియల్గా మేము ఈరోజు చాలా ఆనందపడుతున్నాం. అటువంటి నాయకుడు మాకు ముందుండి నడిపిస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన సపోర్ట్తో ఆయన కూడా మాలాంటి యువ నాయకులు పార్టీలు ఎవరైతే ఉన్నారో బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు కూడా ముందుకు రావాలి, ఫైట్ చేయాలి, పార్టీ కోసం నిలబడాలి, ఈ వయసు నుంచే మీరందరూ కూడా ముందుకు రావాలని. సో ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. మా యువకులందరి మధ్యలో కూడా అన్నీ కోఆర్డినేట్ చేసుకోవడానికి అన్నగారు చాలా చక్కగా మా అందరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్కి ముందుకు వస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు మా అందరికీ బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది.